బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధుది ముమ్మాటికి కాంగ్రెస్ హత్య అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ హత్యలో పోలీసుల భాగస్వామ్యం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రోత్సహించడం సరికాదన్నారు. మధు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం సస్యశ్యామలంగా 10 ఏళ్ల పాటు ప్రశాంత వాతావరణాన్ని పెంపొందించామని గుర్తు చేశారు. గతంలో నల్గొండ కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలతో వందలాది హత్యలు జరిగాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో అరాచకాలు చూస్తున్నామని, కాంగ్రెస్ గుండాలు రౌడీల చేతుల్లోనే పోలీస్ స్టేషన్ నడుస్తున్నాయని ఆరోపించారు. అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లలో బ్రహ్మాండంగా శాంతి భద్రతలు అదుపు చేసినాం. మేము ఎక్కడికి వచ్చిన రాజకీయ తగాదాలు లేకుండా, రాజకీయ హత్యలు లేకుండా నిలవరించగలిగినాం. నల్గొండ జిల్లా ప్రత్యేకించి కక్షలకు కార్పణ్యాలకు నిలయమైన జిల్లా ఇది. కాంగ్రెస్ లోని అంతర్గత తగాదాలతోని వందలాదిగా హత్యలు చేసుకున్న జిల్లా ఇది. ఎన్నికలు వస్తే ఎవరు ఉంటుందో ఎవరు పోతుందో తెలియని దారుణమైన పరిస్థితులు ఉండేవి గతంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతి భద్రతల అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పూర్తిగా వారి ఆలోచనలు అమలు చేసి నల్గొండ జిల్లాలో 10 సంవత్సరాలు ఏ ఒక్క చిన్న రాజకీయ ఘర్షణ లేకుండా, ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మా ప్రభుత్వం పనిచేసింది. పోలీసులను కూడా పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పని చేసుకోవడానికి అవకాశం కల్పించినాం. పోలీసు విధుల్లో ఎక్కడ కూడా మేము తలదూర్చకుండా, రాజకీయ కార్యకర్తలు తలదూర్చకుండా కూడా ఆపినాం. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో పోలీస్ స్టేషన్లలోనే గుండాలు ఉంటున్నారు. గుండాలు రౌడీల చేతుల్లోనే పోలీస్ స్టేషన్లు నడుస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో గత 2.5 సంవత్సరాల కాలంలో చాలా దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముందే చెప్పి మరి కొడుతున్నారు. పోలీస్ స్టేషన్ పిలిపించి బీఆర్ఎస్